ప్రెజెంట్ మనం ఉన్న జనరేషన్‌కి మనకి బయట డెకరేటివ్ ఐటెమ్స్ కొనాలంటే చాలా హెవీ కాస్ట్ చెప్తున్నారు. అంతే ఖర్చవుతుంది. సో, నేను అందుకే ఇంట్లో పాడైపోయిన పెనంతో ఒకసారి ఇలా రీమోడల్ చేసి చూసాను. లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. దోస పెనం పాడైపోయి దోసలు రావట్లేదని చెప్పి కొన్ని రోజుల క్రితం పక్కన పెట్టేశాను. అది తీసి పాడేయాలంటే మనసు రాదు. అలా అని దాన్ని మళ్ళీ రీయూజ్ చేయలేను. అందుకే ఇలా ట్రై చేశాను. పాడైపోయిన దోస పెనం తీసుకొని దానికి ఫుల్‌గా వైట్ పెయింట్ కోట్ చేసేసుకొని దారి వరకు పక్కన పెట్టేసుకోవాలి. కిచెన్‌కే క్వీన్ మామ్ కాబట్టి నేనైతే మామ్స్ కిచెన్ అని చెప్పి రాసుకున్నాను. చాలా బాగా వచ్చింది కదా! కిచెన్ లోనే డెకరేటివ్ ఐటమ్ గా పెట్టుకుంటాం కాబట్టి కిచెన్ లో ఉన్న ఆర్నమెంట్స్ అన్ని చిన్న చిన్నగా ఊహించుకుని నా మైండ్ కి ఏవైతే గుర్తొచ్చినాయో అవన్నీ ఇలా టాచ్ చేసేసుకున్నాను. మీకు నచ్చిన డిజైన్స్ అన్ని వేసేసుకోండి. ఆడవాళ్ళు అంత ఈజీగా ఏది పడేయాలనుకోరు కదా. మీ ఇంట్లో కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు. అయితే వాళ్ళకి ఈ రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు బయట ఎంత పెట్టుకున్నావేంటి అని అంత బాగా టర్న్ అవుట్ అయింది. ఫైనల్ అవుట్పుట్ మీరు కూడా చూసేయండి లాస్ట్ వరకు. ఈసారి ఇంట్లో పాడైపోయిన వస్తువులు ఏమైనా ఉంటే వెంటనే పడేయకుండా ఇలా రెడీ చేసుకుని హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కింద పెట్టుకోండి. ఎంత లుక్ వస్తుందో మీకు కూడా నచ్చుతుంది. ఇంతవరకు చూసారో ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే మీ చేతులతో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇటువంటి క్రియేటివ్ ఐడియాతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్ దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.